ప్రస్తుతం బస్ యాత్ర దీవగుంట్లలో ఉంది. అక్కడికి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీ జెండాలతో రెపరెపలాడిస్తున్నారు. అండ్ వైఎస్ జగన్ వారికి అభివాదం చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, అప్డేట్స్ ఏంటి? ఒకసారి ఎంత సందడి వాతావరణం నెలకొంది. ప్రజా నాయకులను చేసేందుకు బీజేపీలో ప్రజలందరూ కూడా తరలించినటువంటి అంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ప్రజలు నంద్యాల ఎంపీగా బీజేపీగా ఉంటుంది. నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ ఇలాంటి పాయింట్ లేదు. అయినప్పటికీ జగనన్న దారికుండా వెళ్తున్నారు. తెలుస్తుంది భారీ ఎత్తున ఇక్కడికి ప్రజానికాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జనాలతో మమేకమవుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమందికి సంబంధించి వారి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఉన్నటువంటి లోకల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ విధి పత్రాలు స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ దాదాపుగా కిలోమీటర్ మీద జనాలంతా కూడా ఇక్కడ నేను సైకిల్ సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో మేమంతా సిద్ధం ప్రజల కోసం, మా రాయలసీమ ప్రజల కోసం ఇంకా చేసినటువంటి జగన్ కి దిక్కుగా 170 సీట్లకు 175 సీట్లు ఇస్తామని చెప్పేసి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మనం విన్నాము. ప్రజలు చెప్పినటువంటి దాన్ని ఒక ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఊపి ఒక శ్వాసలాగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చాలా మంది ఆయన రాక కోసం దాదాపుగా 2 గంటల నుంచి వేస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. మొత్తం ఈ హైవే అంతా కూడా దాదాపుగా ప్రజా ఇక్కడ ఉన్నటువంటి మూడు కోసం సిద్ధమైనటువంటి దానికోసం ఎదురు చేస్తున్నారు. బస్సు యాత్ర సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారా సాయంత్రం జరిగేటువంటి నంద్యాల సభలో అనేటువంటి ఎదురు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రాయలసీమ వస్తుంది అంటే ఎక్కడ ఎవరు అడిగినప్పుడు ఎదురు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక గుంపుగా కట్టి గుంపుగా వస్తూ తన పైనకి దాడి చేసేటువంటి యత్నం చేస్తున్నారు. కానీ ప్రజల ధైర్యంతో ఎవరైతే ప్రజలే క్యాంపెయిన్ ఇస్తున్నారో వాళ్ళని తీసుకొని నేను ముందుకెళ్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. భారీ స్థాయిలో కార్యకర్తలు ఈ ఏరియాకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం అంతా కూడా జనసంద్రంతో ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. బస్సు అంతా కూడా ఎర్రకుండా ఉన్నా సరే బస్సుతో పాటుగా బస్సు యాత్రతో పాటుగా జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మరి కాసేపట్లో నంద్యాల గవర్నమెంట్ కాలేజ్ లో నంద్యాల సంబంధించిన పార్లమెంట్ సభ జరగబోతోంది. భారీ ఎత్తున ఇప్పటికే జనసమూహం అమ్ముపోయారు. ఇక్కడ నుంచి కూడా జగన్మోహన్ నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఆలోచించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగులో మాకందరికీ తోడుగా ఉన్నారు. నవరత్నాల అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆర్థిక బాధ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ఆయనకు తోడుగా ఉంటామని చెప్తున్నటువంటి చాలా మంది ప్రజల మాటలు ఎన్నికలు నిజంగా ఖచ్చితంగా ఒక ప్రజానాయకుడు ప్రజలు రైట్ రాజ్ కుమార్, ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్డుకు ఇరువైపులా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీ జెండాతో బస్సును ముందుకు కదలనివ్వని పరిస్థితి నెలకొంది. కొండంత అభిమానం, కొండంత ప్రేమతో వైఎస్ జగన్ మీద అభిమానం చూపించడానికి కార్యకర్తలు, నేతలు, ప్రజలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.